పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయడంలో విఫలమైన రేవంత్ సర్కార్పై ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య పోరుబాటు పట్టింది. భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు అత్యవసర సమావేశమైంది. గచ్చిబౌలిలోని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాలో ఉన్నత విద్యాసంస్థల సమైక్య జనరల్ బాడీ మీటింగ్ జరుగుతోంది. బకాయిలు విడుదల చేయకపోతే నవంబర్ 3 నుంచి వృత్తి విద్యా కళాశాలలు, డిగ్రీ, పీజీ కళాశాలలు నిరవధిక బంద్కు పిలుపునిచ్చింది. రైట్ గా దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య అత్యవసరంగా సమావేశమైంది. గచ్చిబౌలిలోని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాలో ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య జనరల్ బాడీంగ్ ఆసుపత్రి ప్రారంభమైంది. నవంబర్ 3 నుంచి అన్ని వృత్తి విద్యా కళాశాలలు కావచ్చు, డిగ్రీ, పీజీ కళాశాలకు సంబంధించి ఇప్పటికే నిరవధిక బంద్కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. గత సెప్టెంబర్ 15న ఈ కాలేజీలన్నీ కూడా నిరవధిక బంద్ కొనసాగించాయి. పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల సంబంధించి తమకు విడుదల చేసిన టోకెన్ అమౌంట్ 1200 కోట్లు విడుదల చేయాలని కూడా వీరు డిమాండ్ చేశారు. ప్రభుత్వం అత్యవసరంగా వీరిని చర్చలకు పిలిచి దసరాకి 600 కోట్లు, దీపావళికి మరొక 600 కోట్లు విడుదల చేస్తామని కూడా హామీ ఇచ్చింది. అయితే కేవలం దసరా తర్వాత 300 కోట్లు మాత్రమే రిలీజ్ చేసింది. దీపావళికి ఇస్తానన్న అమౌంట్ లో ₹1 కూడా చెల్లించలేదు. మొత్తం 900 కోట్లు బకాయిలు రావాల్సి ఉండగా ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. దీంతో ఉన్నత విద్యా సంస్థలన్నీ కూడా ఏకమయ్యాయి. ఒక్కసారి కాంగ్రెస్ సర్కార్ పై పోరుకు సిద్ధమయ్యాయి. నవంబర్ 3 నుంచి కూడా మరొకసారి నిరవధిక బంద్కు పిలుపునిచ్చాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పింది. మాట ఇచ్చి తప్పిందని కూడా ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నది. తమకు రావాల్సిన 10,000 కోట్లలో కేవలం మేము అడుగుతుంది 900 కోట్లే, ఇవి కూడా ఎందుకు చెల్లించలేదని కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి దగ్గరనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్దనే విద్యాశాఖ ఉన్నది. అయినా కానీ విద్యాశాఖకు సంబంధించిన సమస్యలు పరిష్కరించట్లేదు. తమ సమస్యలను ఎందుకు పరిష్కరించట్లేదని కూడా వీరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తం దాదాపు 13 నుంచి 14 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుతో కూడా ఆటాడుకుంటున్నారని కూడా ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య ప్రతినిధులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అటు ప్రజాభవన్లో అటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కావచ్చు, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, ఇటు ఫైనాన్స్ సెక్రటరీతో పాటు అందరితో మీటింగ్ కూడా నిర్వహించారు. దీపావళికి ఇస్తాం, దసరాకు 600 కోట్లు, దీపావళికి 600 కోట్లు ఇస్తామని చెప్పి మీడియా ముఖంగా కూడా చెప్పారు. కానీ ఇది ₹1 కూడా చెల్లించట్లేదని కూడా వీరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాలేజీలకు సంబంధించి జీతాలు సిబ్బందికి జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాము. మరికొన్ని కాలేజీలకు సంబంధించి రెంట్లు కూడా కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాము. పూర్తిగా దివాలా తీసామంటూ కూడా ఇటు ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. నవంబర్ 3 నుంచి పూర్తిగా నిరవధిక బంద్కు వెళ్తామంటూ కూడా వీరు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ మహేష్.